ఇత్వ సంధి. ఇత్వ సంధిని ఇకార సంధి అని కూడా అంటారు. సో ఇత్వ సంధి సూత్రం చూద్దామా. ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళకము. దీన్ని మనకు మరొక విధంగా ఏమంటామంటే ఏమ్యాదుల ఇత్తునకు ఇకారం అచ్చు కలిసినప్పుడు కూడా దీన్ని ఏమంటాం ఇత్వ సంధి అంటాం. ఏంటి సార్ ఏమ్యాదులు అంటే ఏంటిది? ఇక్కడ ఫస్ట్ మనకు ఏంటంటే బహుళకం అనేది తెలవాలి. బహుళకం అంటే వివిధ రకాలుగా ఏర్పడుతుంది. మరి ఇక్కడ సార్ మీరు రెండవ డెఫినేషన్లో ఏం వ్యాధులు అని చెప్పారు. మరి ఏం వ్యాధులు అంటే ఏం వ్యాధులు అంటే ఏమి, అది, ఇది, ఏది, ఏవి, మరి, అవి, వీటిని కలిస్తే వాటిని మనం ఏమంటాం ఏం వ్యాధులు అంటాం. అంటే ఏం వ్యాధుల ఇత్తునకు ఇకారం వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకా అచ్చు కలుస్తుంది. ఆ అచ్చు కలిస్తే మనం ఏమంటాం ఇత్వ సంధి అంటాం. మీకు ఉదాహరణ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం. ఏమి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. ఏమి తెలుసు మనకు ఏం వ్యాధులు కదా. ఏం వ్యాధులకు ఏమొచ్చింది ఈ ఇకారం. ఇత్తునకు అచ్చుపరం అవుతుంది. ఇత్తు అవి ఏవి ఉండాలి ఏం వ్యాధులు అవి ఉండాలి. సో ఏమి ఈ మీ ఈ ప్రొనౌన్సియేషన్లో ఈ వచ్చింది. మొదట ఏమొచ్చింది నాన్న ఆ అంటే ఏంటిది అచ్చు వచ్చింది. సో ఇత్తునకు అచ్చు లేదా ఏం వ్యాధుల ఇత్తునకు అచ్చు అయితే ఏమంటివి ఇత్వ సంధి వచ్చింది. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. అది ప్లస్ ఏది. ది ఈ ప్రొనౌన్సియేషన్ వచ్చింది ఈ అది ఇదేంది ఏం వ్యాధులు. సో ఏం వ్యాధుల ఇత్తు వచ్చేసింది. దీనికి ఏ అనేది ఏంది అచ్చు. అచ్చు కలిస్తే దాన్ని మనం ఏమంటాం ఇత్వ సంధి. అదేవిధంగా మళ్ళీ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్. ఇది ఇక్కడ కూడా ప్రొనౌన్సియేషన్ వచ్చింది ఈ ఇత్తునకు ఈ ఏది అచ్చు వచ్చింది. ఈ అనేది కూడా అచ్చు కదా. ఆ నుంచి ఎంహా వరకు అచ్చు. సో ఇది కూడా ఏం వ్యాధుల ఇత్తు. ఈ ఇత్తునకు అచ్చు వచ్చింది. ఈ ఇది ప్లస్ ఇంత ఇది ఇంత. సో ఇత్తునకు అచ్చు పరమవుతే దాన్ని మనం ఏమంటాం ఇత్వ సంధి అంటాం. సో నెక్స్ట్ చూద్దాం ఉత్వ సంధి. ఉత్వ సంధి అంటే చూద్దామా లేదా ఉకార సంధి గురించి చర్చిద్దాం. దీని యొక్క సూత్రం గమనించినట్టయితే ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళకమగును. అంటే ఉత్తునకు అనగంటే ఏంటిది ఉకారం వస్తుంది. దానికి ఏం కలవాలి అచ్చు కలిస్తే మనం ఏం సంధి అంటాం ఉత్వ సంధి అంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దామా. అతడు ప్లస్ అట్లు అతడట్లు. సో అతడు ప్రొనౌన్సియేషన్ వచ్చింది ఊ డు ఉత్తునకు ఏం కలవాలి అచ్చు కలవాలి. ఆ ఏంటిది అచ్చు. సో అచ్చు అంటే ఏంటిది ఆ నుంచి అంహా వరకు కదా. సో ఉత్తునకు అచ్చు కలిస్తే ఇదేంది ఉత్వ సంధి. అతడు ప్లస్ అట్లు అతడట్లు. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఊరు ప్లస్ ఎల్లా. ఊరు ఓ ప్రొనౌన్సియేషన్ వచ్చింది ఊ. ఎల్లా ఏ అనేది ఏంటిది అచ్చు. సో ఊరు ప్లస్ ఎల్లా ఊరెల్లా. ఉత్తునకు ఏ అచ్చు కలిస్తే ఏ సంధి ఉత్వ సంధి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ ద రేస్ ట్యూటోరియల్. You are